న్యూస్. అన్నదాతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు మెంటాడ వీధిలో ఉన్న కోదండరామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని నేటి నుండి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో 1,22,260 మంది రైతులు ఈ పంట తదితర అన్ని అంశాలను పూర్తి చేసుకుని అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 చొప్పున మొత్తం 84.58 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు ఆమె అన్నారు. 1వ తారీఖునే వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు 100% పెన్షన్ వేయడం జరిగిందన్నారు. దేశంలో నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ కూటమి ప్రభుత్వమేనని మంత్రి పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి చంద్రబాబు పెద్ద కొడుకుగా మారి అవసరాలను తీరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 1 కోటి కుటుంబాలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం ఖచ్చితంగా అందించాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదని, అది ప్రభుత్వ బాధ్యతని మంత్రి తెలిపారు. ఏడాదికి క్రితం ఇచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలిపి 20,000 ఇవ్వనున్నట్లు మంత్రి అన్నారు. మొదటి, రెండో విడతల్లో 5,000 చొప్పున, మూడో విడత 4,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి వివరించారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కి సూర్యనారాయణ, పాలక మండలి సభ్యులు, సాలూరు మండలం రెవెన్యూ అధికారి బి నీలకంఠరావు, సాలూరు మండలాధికారి జి పార్వతి, సాలూరు మండల వ్యవసాయ ఏడీజీ సత్యవతి, సాలూరు నియోజకవర్గంలో నీటి సంఘం అధ్యక్షులు, పిఎస్సి సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఆగిపోవడం కాదు. కాబట్టి అందరూ కూడా వాళ్ళకి కూడా మళ్ళీ లోన్స్ ఇవ్వడం కానీ